మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. సార్, ఇప్పుడు మనము ఈ డౌన్ ట్రెండ్లో ఇన్ని స్టాక్స్ మనము ఎక్కడెక్కడ బై చేయాలి అని మనం చెప్తున్నాము. బట్ అయితే చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు, అంటే టార్గెట్స్ ఎప్పుడు వస్తుంది, ఏంటి స్టాప్ లాస్ అని అడుగుతున్నారు. నేనేమంటానంటే, మనం బై చేసేదే ఒక లో లెవెల్లో, కాబట్టి ఈ లో లెవెల్లో మనం బై చేసిన తర్వాత వాటికి స్టాప్ లాస్ అవన్నీ మనం, ఎందుకంటే ఇవన్నీ వచ్చి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఒక 12 months 18 months అలా ఇన్వెస్ట్మెంట్, కాబట్టి ఈ స్టాక్ మనం కొనేది లో లెవెల్, కాబట్టి మనం కొనేది కూడా ఎలా కొంటున్నాం, 3 parts అండ్ 2 parts. కాబట్టి ఆ యావరేజ్ ప్రైజెస్ అన్నీ మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే మనం షేర్ వద్దనుకుంటే అవసరమైతే ఎగ్జిట్ అయిపోయి బయటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ ప్రైస్లోనే ఎప్పుడు పైన మనకు ట్రేడ్ అవుతూ ఉంటుంది ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో, మార్కెట్ అన్ని బాగా మంచి భూమిలో వచ్చినప్పుడు. కాబట్టి మనం దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. టార్గెట్స్ వచ్చి నేను అదే చెప్తాను, మనకు ఒక లెవెల్లో వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక 20% మీకు కన్ఫర్మ్గా ఏదో ఒక లెవెల్లో వస్తే ఒక 20% పెరుగుతుంది, అది అమ్ముకోవచ్చు. ఇంకొక లెవెల్ వచ్చిందంటే అక్కడ ఒక 20% పెరుగుతుంది, అది అమ్ముకోవచ్చు. అట్లా లేదని అనుకుంటే మనము ఒక హోల్డింగ్ చేస్తే ఒక 50-60% 70% కూడా ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. మీరు ఆలోచించండి, 70% అంటే ఎంత, మనకి ఆల్మోస్ట్ ఒక ₹100 మనం యావరేజ్ ప్రైస్లో మనం ఉంటే ₹170 వస్తే మనం అమ్ముకోవచ్చు. అది ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. తర్వాత ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ అన్ని మనము 2 types చెప్తాను, మీకు తెలుసు. ఫస్ట్ టైప్ వచ్చి 3 steps, 30%, 35%, 35%. సెకండ్ స్టెప్ 50%, 50%. అది ఫస్ట్ స్టాక్ వచ్చి చూడండి, రెయిన్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి ఎక్కడ కొనాలి అని చెప్తాను. టూ స్టెప్స్, 50%, 50%. ₹106 50% బై చేయండి. చూడండి, ₹106 50% బై చేయండి. తర్వాత ₹68 50% బై చేయండి. ₹106 50% బై చేయండి. ₹68 50% బై చేయండి. రెయిన్ ఇండస్ట్రీస్. తర్వాత మరొక స్టాక్ వచ్చి రాజేష్ ఎక్స్పోర్ట్స్. చూడండి, రాజేష్ ఎక్స్పోర్ట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 553 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, నేను చెప్తాను. 2 స్టెప్స్గా బై చేయండి. 480లో ఒక 50%. చూడండి, ₹480 50%. తర్వాత ₹264 50%. చూడండి, 480లో ఒక 50%, తర్వాత ₹264 ఒక 50%. 2 స్టెప్స్గా మీరు బై చేసుకోండి. తర్వాత రెప్కో హోమ్ ఫినాన్స్ రీసెంట్గా కూడా కొంతమంది అడిగారు దీన్ని. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 145 ఉంది. చూడండి, 145 ఉంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు నేను 2 స్టెప్స్గా బై చెప్తాను. 145లో ఇప్పుడు
కావాలంటే 50% బై చేసుకోండి. తర్వాత 85 రూపీస్ వస్తే అక్కడ ఒక 50% బై చేసుకోండి. చూడండి 145 రూపాయలు ఉంది ఇప్పుడు, కావాలంటే ఇక్కడ 50% బై చేయండి. తర్వాత 85 రూపాయల్లో ఒక 50% బై చేయండి. రెప్కో హోమ్ ఫైనాన్స్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి రోసరీ బయోటెక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 889 ఉంది. చూడండి కరెంట్ మార్కెట్ ప్రైస్ 889 రూపాయలు ఉంది. దీన్ని 3 స్టెప్స్గా బై చేయమంటాను. 526లో ఒక 35%, చూడండి 526లో ఒక 30%, తర్వాత 326లో ఒక 35%, తర్వాత 144లో ఒక 35%. అది రోసరీ బయోటెక్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఆర్పిఎస్జి వెంచర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 489 ఉంది. చూడండి 489 ఉంది. ఇది కూడా 3 పార్ట్స్గా చెప్తాను. ఇప్పుడు 489లో ఒక మనము 30% బై చేసుకోవచ్చు 489లో. తర్వాత 356, చూడండి 356లో ఒక 35%, తర్వాత 108 రూపాయల్లో మరొక 35%. చూడండి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 489 ఉంది, ఇప్పుడు బై చేసుకోవచ్చు. ఇక్కడ 30% బై చేయండి. తర్వాత 356 వస్తుంది, అక్కడ ఒక 35% బై చేయండి. తర్వాత 108లో మరొక 35% బై చేయండి. అది తర్వాత ఇప్పుడు మీకు మీ అందరికీ తెలుసు, మనం చెన్నైలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతున్నాము. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్. ఇది రియల్గా ఒక స్టాక్స్ ఎక్కడ కొనాలి, మనం ఎలా లైఫ్ టైంలో ఒక స్టాక్ని ఎవరిని డిపెండ్ అవ్వకుండా మనకై మనమే స్వతహాగా మనము ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి, ఏం చేయాలి అని డిసిషన్ తీసుకుండే ఒక ట్రైనింగ్ ఇది పర్ఫెక్ట్గా. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ, లైఫ్ టైం, ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఎందుకంటే ఫస్ట్ ఇది ఎలా అంటే ఒక బిజినెస్ అంటే ఫస్ట్ ఒక స్ట్రాటజీ మనం బిల్డ్ చేసి ఇచ్చాము. దీంట్లో మీరు ట్రైన్ అవ్వాలి, నేర్చుకోవాలి, లైఫ్ టైం దీన్ని ఉపయోగించుకోవాలి. ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎవరిని డిపెండ్ అవ్వకుండా మీకై మీరే ఒక స్టాక్ని అనలైజ్ చేసే అంత క్యాపబిలిటీని మీరు పెంచుకుంటారు. అది పెద్ద విషయం అది జనరల్గా. ఎందుకంటే నార్మల్గా కొత్తగా వచ్చేవాళ్ళు ఒక ఫండమెంటల్స్ బేసిక్స్ లేని వాళ్ళు కూడా ఈ స్ట్రాటజీని యూజ్ చేయొచ్చు. అంటే మీరు ఫండమెంటల్స్ బేసిక్స్ అన్నీ నేర్చుకుని వచ్చేటప్పటికి ఒక 10-15 సంవత్సరాలు అయిపోతుంది. అంటే ఫుల్ టెక్నికల్ నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇట్స్ రియల్ ఫ్యాక్ట్ అది. కాబట్టి మనం ఒక స్ట్రాటజీగా చెప్పిస్తున్నాము. డెఫినెట్గా ఇది మీకు ఒక వండర్ఫుల్ ట్రీట్ లాగా ఉంటుంది. అది ఇప్పుడు చెన్నైలో మనము June 25th and 26th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. ఇట్స్ ఒక పెయిడ్ వర్క్షాప్ ఐటీసీ వెల్కమ్ హోటల్లో. అది ఒక లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. రియల్గా బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇది చాలా లిమిటెడే అది. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. డెఫినెట్గా మీకు ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అక్కడ కూడా మనం ఇస్తున్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన సుమన్ టీవీలో కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాము. అది సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.